పోతారు, మొత్తం పోతారు. హే గైస్, ఎలా ఉన్నారు? కిమ్ మామ యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఒక సుప్రీం లీడర్ ఒక సుప్రీం కంట్రీకి ప్రెసిడెంట్ అయితే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ పిచ్చిలు ప్యాక్ అయిపోతాయి. బట్ యుఎస్కి ప్రెసిడెంట్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా అమెరికాలో పుట్టుండాలి. వాళ్ళకి 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉండాలి. ఇంకా 14 ఇయర్స్ అమెరికన్ సిటిజన్గా అక్కడే జీవించి ఉండాలి. బట్ మన వీడియో కోసం ఒక 10 మినిట్స్ ఇవన్నీ కిమ్ మావకు ఉన్నాయి అనుకోండి. ఇన్ కేస్ కిమ్ మావ యుఎస్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత యుఎస్లో ఏం చెడగొడతాడు, ప్రపంచాన్ని ఎలా ముంచేస్తాడు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవడు ఎలా పోయినా కానీ కిమ్ మావ మాత్రం ఒక విషయంలో చాలా గట్టిగా ఉంటాడు. అదే సెంట్రలైజ్డ్ పవర్. నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఎదవా అనే టైప్లో ఉంటాడు. అది నార్త్ కొరియా అయినా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయినా. గవర్నమెంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అది కేవలం కిమ్ మావే తీసుకుంటాడు, లేదా కిమ్ మావకి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అందుకే నార్త్ కొరియాలో కిమ్ మావని అందరూ ది సుప్రీం లీడర్ అని పిలుస్తూ ఉంటారు. నార్త్ కొరియా లాగా కాకుండా అమెరికాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ మన ఇండియాలో ఎలా అయితే ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఉన్నాయో, అమెరికాలో కూడా అలాగే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ బ్రాంచెస్ ఉన్నాయి. పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఈ 3 బ్రాంచెస్ మధ్య సపరేట్ చేసి అలాట్ చేస్తారు. కానీ మన కిమ్ మావకి ఇలాంటి రూల్స్ పెద్దగా నచ్చవు. అమెరికన్ గవర్నమెంట్ సిటిజన్స్ అందరికీ వాళ్ళ రైట్స్ ఇంకా గవర్నమెంట్ పవర్స్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెన్స్ గైడ్ అనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఈ వెబ్సైట్ని డిలీట్ చేసిన తర్వాత మాత్రమే కిమ్ మావ అమెరికాకి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ నిజంగానే అమెరికాకి ప్రెసిడెంట్ అయితే నేను చెప్పింది చేస్తే చాలు, ప్రతి నెల మీకు జీతం వస్తుందని గవర్నమెంట్లో ఉన్న టాప్ అఫీషియల్స్కి నచ్చ చెప్తాడు. కిమ్ మావ డిక్షనరీలో నచ్చ చెప్పడం అంటే వార్నింగ్ ఇవ్వటం కాదని. ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అలా అని అపోజిషన్తో కూడా ఇంత హార్ష్గా ఉంటాడు అనుకోకండి. అపోజిషన్ లీడర్స్ అంటే కిమ్ మావకి చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ ప్రేమ కూడా. వాళ్ళు కష్టపడటం కూడా కిమ్ మావ చూడలేడు. అందుకే రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోమంటాడు. బట్ అవతల ఉంది డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, కమలా హ్యారిస్. వీళ్ళంతా కూడా మావ చెప్పిందల్లా చేస్తారేంటి అని మీరు అనుకోవచ్చు. చేయాలి, ఎందుకంటే కిమ్ మావ దగ్గర పెద్దగా ఆప్షన్స్ ఉండవు. యాక్షన్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుంది. కిమ్ మావ అంకుల్ అయిన జాంగ్ సాంగ్ టీకి ఇంకా హాఫ్ బ్రదర్ అయిన కిమ్ జాంగ్ నామ్కి ఏ గతి పట్టిందో మన ఆడియన్స్కి బాగా తెలుసు. కిమ్ మావ అంకుల్ జాంగ్ సాంగ్ టీక్ తిరుగుబాటు చేయటం మొదలు పెట్టాడు అని చెప్పి ట్రైటర్ ఆఫ్ ఆల్ ఏజెస్ అని బిరుదునిచ్చి మరి డిసెంబర్ 2013లో ఉరివేయించాడు. కిమ్ మావ హాఫ్ బ్రదర్ ని మలేషియాలో ఉన్న కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 2 అమ్మాయిలు చంపేశారు. కానీ దానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా మన కిమ్ మావ. ఆల్రెడీ దాని మీద మనం 2 వీడియోస్ చేసాం. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. సో కిమ్ మావ పదవిలో ఉన్న టైంలో మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు, అవ్వాలి కూడా. సరేలే, ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వెంటనే మావని పదవిలో నుంచి తీసేస్తారు అనుకోకండి. ఎందుకంటే ఒకసారి మావ మనసు పడ్డాడంటే దాన్ని వదలటం చాలా కష్టం. అది ప్రెసిడెంట్ పోస్ట్ అయినా, న్యూక్లియర్ బ్లాస్ట్ అయినా. కిమ్ మావ దగ్గర ప్రజాస్వామ్యం అనే పదానికి చోటే లేదు. హయ్యర్ పొజిషన్స్ లో ఎప్పుడు కూడా మావ తనకి బాగా నమ్మకస్తుల్ని పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మావ చెప్పిన మాట ఎదురు చెప్పకుండా చేస్తారు. స్టాండర్డ్స్ ని మీట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోవడం వల్ల యుఎస్ వీక్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో జరిగే ఫంక్షన్స్ కూడా వీక్ అవుతాయి. యుఎస్ కాన్స్టిట్యూషన్ లో ప్రెసిడెంట్ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తూ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ కిమ్ మావకి రూల్స్ అన్న రూల్స్ పెట్టే వాళ్ళన్న కూడా చెడ్డ చిరాకు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంగల్ కిల్లర్. అందుకే ఆ టర్మ్స్ అన్నిటినీ జస్ట్ అమెండ్మెంట్స్ చేయటమే కాకుండా అవసరమైతే ఎలిమినేట్ కూడా చేస్తాడు. ఇన్ని చేసినోడు మీడియాని మాత్రం వదులుతాడు చెప్పండి? వాళ్ళని కూడా కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకుంటాడు. ప్రజెంట్ యూఎస్లో ట్రంప్ తప్పు చేసినా కూడా మీడియా దాన్ని టెలికాస్ట్ చేస్తుంది. కానీ మనం ప్రజెంట్ నార్త్ కొరియాలో చూసుకుంటే ఆయనకి మంచి కల్ట్ ఫామ్ అయింది. అయితే నార్త్ కొరియాలో ఈ కల్ట్ ఫామ్ అవ్వడానికి మీడియా కూడా ఒక కారణం. ఇప్పుడు యూఎస్లో కూడా కిమ్ మావ ఒక కల్ట్ని ఫామ్ చేసుకోవడానికి మీడియాని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. అలా మ్యానిపులేట్ చేసి కిమ్ మావ ఒక ఎక్సెప్షనల్ లీడర్ అని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఒక్క ఇండిపెండెంట్ మీడియాని కూడా వదిలిపెట్టడు. గవర్నమెంట్ కంట్రోల్ చేసే కొన్ని అవుట్లెట్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అనుగుణంగా ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే పబ్లిష్ అయ్యేలా చేస్తాడు. కిమ్ మావ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు. మనం నార్త్ కొరియాలో చూసుకుంటే కిమ్ మావ చిన్నపిల్లలకు కూడా అతను వంశవృక్షం అర్థం అవ్వాలని క్లాస్లో చాప్టర్స్ని యాడ్ చేశాడు. ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి మిడ్ స్కూల్ వరకు కూడా వాళ్ళ కరికులంలో
టైంలో కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ చేసిన రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి ఉంటాయి. దీన్ని ఎగ్జాక్ట్గా అమెరికాలో కూడా దించేస్తాడు. అలాగే ఫారిన్ ఎడ్యుకేషన్ మీద కూడా కొన్ని నిబంధనలు పెడతాడు. ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వడం. దానివల్ల యంగ్ జనరేషన్కి డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఐడియాలజీస్ మీద ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. దేశం బయట జరిగే విషయాలు ఏమీ కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. యుఎస్ గురించి మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమెరికాలో సోషల్ మీడియా మానిటరింగ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆన్లైన్లో ఏ ఫోటో పెట్టే దగ్గర నుంచి ఏం సెర్చ్ చేసావు అనే వరకు ప్రతిదీ కూడా యుఎస్ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఇది ఆ కంట్రీ యొక్క సెక్యూరిటీ కోసం. ఈ సర్వైలెన్స్ ని కిమ్ మామ కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. కిమ్ మామకి సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. నార్త్ కొరియాలో హ్యూమన్ సర్వైలెన్స్ కూడా ఉంటాయి. అంటే మనుషుల మీద నిఘా పెడతారనమాట. నువ్వు దేశంలో ఎక్కడ తిరిగినా కానీ కొన్ని కళ్ళు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. అలా నిఘా పెట్టి ఎవడైనా తేడా చేసేలా ఉన్నాడు అంటే వెంటనే వాడిని కస్టడీలోకి తీసుకొని ఒక మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సెక్యూరిటీ అఫీషియల్స్, పోలీసుల నుంచి ఆ ప్లేస్లో పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ వరకు అందరూ కూడా ఈ సర్వైలెన్స్ చేస్తూనే ఉంటారు. యుఎస్లో కూడా ఎంతకంటే ఎక్కువ హార్ష్గా ఉండే సిస్టమ్ని బిల్డ్ చేసే అవకాశం ఉంది. అమెరికాలో అందరూ కంప్లీట్ ఫ్రీడమ్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో కూడా గవర్నమెంట్ అంటే ఒక భయం మొదలవ్వాలి. ఈ సర్వైలెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయం సిటిజన్స్లో ఉంటేనే అందరూ కూడా లాయల్గా ఉంటారు అనేది కిమ్ మామ నమ్మకం. యుఎస్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటారు, నచ్చిన హెయిర్ స్టైల్ని చేయించుకుంటారు, నచ్చినట్లు ఉంటారు. కానీ కిమ్ మామ ప్రెసిడెంట్ అయితే సిచ్యువేషన్ అలా ఉండదు. చచ్చా వాడేదో సరదాగా నాడు జరగదు జరగదు జరగదు. స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఈ డ్రెస్ కోడ్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని దాని దగ్గర నుంచి ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి అనే దాని వరకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. టైట్ డ్రెస్సులు వేసుకోకూడదు, ఎక్స్పోజింగ్ చేయకూడదు, ఇలా చాలా రూల్స్ ఉంటాయి. ఇంకా హెయిర్ స్టైల్ విషయానికి వస్తే కిమ్ మామలాగా డెప్ప కటింగే కొట్టించుకోవాలి. అందరూ కూడా అదే ఫాలో అవ్వాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క మగవాడు కూడా అట్లీస్ట్ 10 సంవత్సరాలు ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేయాలి అనే రూల్ని తీసుకొని వస్తాడు. 3 to 5 years పాటు ఉమెన్ కూడా కన్స్ట్రక్షన్కి, ఫ్యాక్టరీస్కి, ఇంకా ఫార్మ్స్కి ఫ్రీ లేబర్గా వర్క్ చేయాలి. పబ్బుల్లో పేజాలు తింటూ బ్రతికే సిటిజన్స్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. అలా ప్రాబ్లమాటిక్గా మారినా కూడా వాళ్ళు ఈ రూల్స్ని పాటించక తప్పదు. ఎందుకంటే యు నో ద ఆన్సర్. అంతేకాకుండా కిమ్ మామకి ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబే. రిసోర్సెస్ పెద్దగా లేకపోయినా కానీ నార్త్ కొరియా చాలా వరకు బడ్జెట్ని ఖర్చు పెట్టి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తుంది. 2023 నార్త్ కొరియా నేషనల్ బడ్జెట్లో 15.9%ని డిఫెన్స్కి కేటాయించారు. అదే అమెరికా విషయానికి వస్తే వాళ్ళలోనే సెకండ్ టాప్ న్యూక్లియర్ సూపర్ పవర్. దాన్ని ఫస్ట్ చేసేంత వరకు కిమ్ మామ నిద్రపోడు. దానికి కావాల్సిన నిధులన్నింటినీ వాటికి కేటాయిస్తాడు. ఒక న్యూక్లియర్ వెపన్స్కి మాత్రమే కాకుండా మిసైల్ టెక్నాలజీకి, ఇంకా అన్ని రకాల వెపన్స్ని డెవలప్ చేస్తాడు. దానివల్ల గ్లోబల్ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. రష్యా దీన్ని పోటీగా తీసుకుని చేస్తే మిగతా కంట్రీస్ భయంతో న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇన్ని నెగిటివ్ పాయింట్స్లో ఇంకా అతిపెద్ద నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అని అడిగితే అది కిమ్ మామకి చైనా అండ్ రష్యాతో ఉన్న అనుబంధమే. కిమ్ మామకి ఉన్న ఈ రిలేషన్షిప్ వల్ల అమెరికాకి చైనా అండ్ రష్యాతో ఉన్న ఎనిమిటీని పక్కన పెట్టి ఈ 3 కంట్రీస్ ఒకటయ్యే అవకాశం ఉంది. ఇలా ఈ 3 కంట్రీస్ ఒకటైతే గనక ప్రపంచం అంతా ఉనికిపోవాల్సిందే. మొత్తం ప్రపంచాన్ని ఈ 3 దేశాలు కూడా ఒక ఆట ఆడిస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని కూడా తీసుకొస్తాడు. దానివల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎక్కడైనా చిన్న స్పేస్ బయట వాళ్ళకి వదిలినా కానీ అవి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్లోనే ఉంటాయి. ఇలా అందరి దగ్గర నుంచి పవర్ని లాగేసుకుని తన గుప్పెట్లో పెట్టుకున్న కిమ్ మామ పోలీసులకి మాత్రం సిగ్నిఫికెంట్ పవర్స్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్ కొరియాలో కూడా పోలీసులకి తగిన పవర్స్ని ఇచ్చి కంట్రీకి థ్రెట్ అనిపించిన వాళ్ళని పనిష్ చేసే అథారిటీని కల్పించాడు. దీనివల్ల ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకపోయినా కానీ అరెస్టులు జరుగుతాయి. ఈ రూల్ యుఎస్లో వస్తే డెఫినెట్గా అక్కడ ఉన్న సిటిజన్స్ చాలా సఫర్ అవుతారు. అక్కడ సిటిజన్స్ సఫర్ అవుతున్నారు అని నేను అనగానే అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ మీకు గుర్తొచ్చే ఉంటారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అనే భయం మీకు కలిగి ఉంటుంది. కానీ మీకు అలాంటి భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే కిమ్ మామ యుఎస్కి ప్రెసిడెంట్ అయ్యాడంటే మన వాళ్ళని అమెరికాకి రానివ్వడు. మన వాళ్ళనే కాదు, ఫారినర్స్ ఎవరిని కూడా
అంత ఈజీగా ఇమ్మిగ్రేట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడు. స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ పెడతాడు. మేబీ గ్రీన్ కార్డ్ లేని వాళ్ళని కూడా వెనక్కి పంపే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగితే యుఎస్ ఎకానమీ కూడా పడిపోయే అవకాశం ఉంది. ప్రెసెంట్ యుఎస్ సిటిజన్స్ గడుపుతున్న లైఫ్కి ఒకవేళ కిమ్ యుఎస్ ప్రెసిడెంట్ అయితే అప్పుడు వాళ్ళు గడిపే లైఫ్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఫ్రీడమ్ని కోల్పోతారు. ఎప్పుడు ఎవడు సర్వేలెన్స్లో ఉన్నారో తెలియక భయపడతారు. నిజాలేంటో తెలియక ఆందోళన చెందుతారు. ఆఖరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అదొక అలవాటుగా మారిపోయింది. కానీ యుఎస్లో ఉన్న వాళ్ళకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అంత ఫ్రీడమ్ని చూసిన వాళ్ళు ఇంత అప్రెషన్ని చూస్తే తట్టుకోలేరు. అయితే అక్కడ సిటిజన్స్ చచ్చిపోతారు, లేదంటే కిమ్మాను చంపేస్తారు. మనకు ఆ రెండు వద్దు. అమెరికా వాళ్ళు ఆనందంగా ఉండాలి, కిమ్మా కింగ్ లాగా ఉండాలి. సో ఎక్కడ వాళ్ళు అక్కడే గప్ చిప్స్ సమ్మర్ బుడ్డి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన జుట్టు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.